ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఇంట్లోకి అడుగు పెట్టే బంధుత్వం నీకుందేమో, నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. అత్త అని నన్ను పిలిచే చనువు నీకుందేమో, వేదవతి అని పిలిచే అర్హత నీకు లేదు. అన్నిటికీ మించి నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. అక్షయ ఓ కారణ జన్మరాలని అందరి ముందు పొగిడిన మీరు మాట మార్చడం వెనుక ఓ కారణమైతే ఉంటుంది కదా. ఆ కారణం ఏంటో చెప్పండి అత్తయ్య. కొత్తగా సిరొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట నీలాంటోడొకడు. మీరమ్మని ప్రశ్నిస్తున్న తీరు కూడా అలాగే ఉంది. పల్లె చెప్పావక్క. నడమంత్రపు సిరి వచ్చిందని బిర్ర వీగితే నడుం బిరుగుద్ది అన్నట్టు పిల్లకి బాగా జరిగింది. స్వార్థపు బుద్ధి, అసూయ గుణం చూపిస్తే అవని వాళ్ళు అధోగతి పాలవ్వడం ఖాయం. నా అమ్మా నాన్నలు స్వార్థం అన్న మాటకు చాలా దూరంగా ఉంటారు. అసూయ అన్న బుద్ధిని దగ్గరకు కూడా చేరనివ్వరు. అమ్మా నాన్నల గురించి తప్పుగా మాట్లాడకండి. పంతులమ్మ పాఠాలు చెప్పినట్టు చెప్తున్నాం. మీ మనసులో ఉండేది వేరు, మీరు బయటకి మాట్లాడేది వేరు. నువ్వేం మాట్లాడకు శౌర్య. అసలే వాళ్లకు మన మీద పీకల దాకా ఉంది. ఇంత నోర్లేసుకొని పడిపోతారు. నువ్వన్న దాంట్లో కాని శౌర్య అన్న దాంట్లో కాని తప్పేముంది నిహారిక? అవని ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ముక్కు పుడకను ఎప్పుడెప్పుడు దక్కించుకుందామా అని ఎదురు చూస్తూనే ఉంది. మావయ్య గారు, ఈ సుజాత మీ మేనకోడలు అన్న ఒకే ఒక్క కారణంతో ఇన్ని సంవత్సరాలు భరించుకుంటూ వస్తున్నాం. లేదంటే గేట్ అవతల ఉండేది. ఇంతకాలం నెత్తిన కూర్చోబెట్టుకుంది చాలు. ఇక మీదటైనా రాకుండా చూసుకోండి. ఈ ఇంట్లో నా చెల్లెలుంది, నా చెల్లెలు భర్తున్నాడు, వాళ్ళ కూతురుంది. నేనెందుకు రాకుండా ఉంటాను? నన్నెవరు ఆపేది? స్వార్థం గురించి, అసూయ గురించి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు నువ్వు నీ కూతురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్వార్థం పురుడు పోసుకుంది ఎవరిలోనో తెలుసా? ఈ వేదవతి గారిలో. నా భార్య గురించి అలా తప్పుగా మాట్లాడకు సుజాత. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను ప్రసాదరావు గారు. మీకంటే మీ మనవరాలు అక్షయ్కి ఎక్కువ పేరు వస్తుందని, ఎక్కువ గౌరవం దక్కుతుంది అని మీ మనసు ఆందోళన చెందుతుందా వేదవతి గారు? అందుకేనా దిగజారిపోయి ఆలోచించారు? శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకరికి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. అత్తయ్యను ఎలా నిందిస్తుందో చూడండి మావయ్య గారు. అది నింద కాదు, నిజం. అక్కకి అవని కూడా వంత పాడుతుంది. అత్తయ్య గారు నాగ్గాని లావణ్యక్కకు గాని ముక్కు పుడక ఇవ్వనని అన్నప్పుడు అత్తయ్యను మేము నలుగురిలో ఎప్పుడైనా ఇలా నిలబెట్టేశామా? అత్తయ్య చేసింది మంచి పనేనని మేమందరం అనుకుంటున్నాం. అమ్మ చేసిన పని వెనక ఏదైనా కారణం ఉండుంటే అది కుటుంబ క్షేమం గురించి అయ్యుంటుందని కూడా అనుకుంటున్నాం. నా భార్యను ప్రశ్నించే అధికారం నీకు లేదు సుజాత. మీరు మీ హద్దుల్లో ఉంటే బాగుంటుంది. మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నా భార్యకు లేదు.
ఇక ఈ విషయం గురించి వదిలేయండి. ఈ రోజు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున ఆ అమ్మవారికి చెప్పాల్సిన అవసరం వస్తుంది కదా. మా నుంచి తప్పించుకుందామనుకున్నా ఆ కులదైవమైన అన్నపూర్ణాదేవి నుంచి తప్పించుకోలేరు కదా. ముక్కుపుడిక ఎప్పటికైనా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అక్షయ్కే దక్కుతుంది. ప్రస్తుతం వాయిదా పడింది అంతే. మీరిచ్చిన అలుసుని ఆ సుజాత ఎంత బలుపుగా మార్చుకుందో చూసారమ్మా? నా అక్క గురించి తప్పుగా మాట్లాడినా తక్కువగా మాట్లాడినా బావుండదు చెప్తున్నాను. కృష్ణ అన్న దాంట్లో తప్పేముంది? ఇక ఈ విషయం గురించి గొడవ పడొద్దని చెప్పాను కదా. ఈ ఇంటి పెద్దగా, నా ఊరికి పెద్ద దిక్కుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అప్పుడు మీరెవరూ ఎదురు తిరగకుండా గౌరవించారు. ఇప్పుడు అక్షయ్కి ముక్కు పుడక ఎందుకివ్వనంటున్నానో అది నా వ్యక్తిగత నిర్ణయం. దీనిని కూడా అందరూ గౌరవించండి. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకరికి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. అమ్మా అన్నపూర్ణాదేవి, కోడళ్ల మధ్య కలహాలు, కొడుకుల మధ్య మనస్పర్ధలు మొదలైన దగ్గర నుంచి కుటుంబం కుదుపు కుదిపినట్టయ్యి మనశ్శాంతి కరువైన మాట వాస్తవమే. కాని ఏనాడు నేను భయపడిపోలేదు. పిల్లలను విడదీయలేదు, ఆస్తులను ముక్కలు చేయలేదు. ఉమ్మడి కుటుంబంగానే ఉంచుతూ కాపాడుకుంటూ వస్తున్నాను. కాని ఇప్పుడు నాకు తెలిసిన నిజం నన్ను కలవరపెడుతోంది, మనోవేదనకు గురి చేస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వేదవతి, నువ్వు ఆలోచిస్తున్నది పద్ధతిగా ఉందా వేదవతి? నేను విన్నది నిజమైనప్పుడు నేను ఆలోచిస్తున్నది తప్పు కాదని నా అభిప్రాయం. నీరుని ఎందులో పోస్తే ఆ ఆకారంలోకి మారిపోతుంది. మనసు కూడా అటువంటిదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.